మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 12న 4 లేబర్ కోడ్లు రద్దుకు సంబంధించినటువంటి దాన్ని సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. కార్మిక వర్గం మీద ఇది చేయదుగా. అదేవిధంగా లేబర్ కోడ్స్తో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాన్ని వీబీజీ రామ్జీ పేరు మీదుగా దాన్ని నిధులు తగ్గించే పేరు మార్చి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈబీజీ రామ్జీ పేరు మార్చి ఇంకా నిధులు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరం పాటు విద్యుత్ సవరణ బిల్లు 2025, విత్తన సవరణ చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులు, సో వీటికి సంబంధించి కనీస వేతన చట్టం ఇది నడుస్తుంది. వీటి రద్దు కోసం దాంతోపాటు కనీస వేతన చట్టం అమలు కావాలని, సో అసంఘటిత రంగ కార్మికులకి సెక్యూరిటీ కావాలని, లైఫ్ సెక్యూరిటీ, పని సెక్యూరిటీ కావాలని చెప్పేసి బతకడానికి సంబంధించి ఇది ఉన్నది. అసంఘటిత రంగంలో 145 కోట్ల మంది, 146 కోట్ల జనాభాలో 45 కోట్ల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుయేటీ ఇట్లాంటి వాటికి సంబంధించి వాళ్ళ ప్రజలకు ఉపయోగం జరగట్లేదని కార్మిక వర్గానికి. సో 45 కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలు పేదరికంలో మగ్గే పరిస్థితులకు నెట్టివేయబడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. సో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడమే మనకి ఇక్కడ ప్రధానంగా కనపడతా ఉంది. ట్రేడ్ యూనియన్లు అనేక సంవత్సరాలుగా 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయొచ్చని, ఆదివారం సెలవు ఇస్తే ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి మన 26లో తీసుకొచ్చినటువంటి చట్టాలని, ఇలా 26లో తీసుకొచ్చినటువంటి ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానివ్వండి, ఇంకా అనేక కార్మిక చట్టాలని ఉన్నటువంటి చాలా కార్మిక చట్టాలను వాటన్నిటిని తీసి బుట్టదాఖలు చేసి ఇక మేమేమి చేయమన్న చందంగా తయారైనట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే చెప్పినట్టుగా 4 లేబర్ కోడ్ రద్దు, విద్యుత్ సవరణ చట్టం 2025కు సంబంధించి ఈబీజీ రామ్జీ పేరుని మహాత్మా గాంధీ పేరు మార్చడానికి వ్యతిరేకిస్తున్నట్టుగా, అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకమే ఉండాలని చెప్పేసి, అదేవిధంగా విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలు 100% విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఇది ప్రధానంగా ఉంది. కార్మిక అసంఘటిత రంగ ప్రజల రైతుల వ్యతిరేక విధానం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి 10 నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి 10 కార్మిక సంఘాలు ఈ యొక్క సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇందులో ఉద్యోగులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, పబ్లిక్ సెక్టర్, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ పరిధిని బట్టి పాల్గొంటూ ఉన్నారు. ఇది ఫిబ్రవరి 12, 2026న ఈ సమ్మె సక్సెస్ అయినట్టుగా మనకు కనపడతా ఉంది. సో వివిధ పద్ధతుల్లో దాన్ని తెలియజేస్తూ ఉన్నారు. లేబర్ కోడ్లను 6 సంవత్సరాల క్రితం 2019, 2020లో కరోనా సమయంలో తీసుకొచ్చారు. వాళ్ళకి అనుకూలమైన బిల్లులు ఈడబ్ల్యూఎస్ అట్లనే తీసుకొచ్చారు, ఏదైనా అట్లనే తీసుకొస్తారు. మళ్ళీ బీసీ రిజర్వేషన్స్ అంటే వాళ్ళు గారు. సో ఏ వర్గ ప్రయోజనాల కోసం ఈ పాలకులు చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతోంది. సో ప్రధానంగా కార్మిక వర్గ లేబర్ కోడ్ని అంటే 300 మంది ఉంటే అది 3 నెలల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి, 2 నెలల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. అంతకుముందు సమ్మె నోటీస్ ఇవ్వచ్చు. 3 నెలల ముందు అంటే ఏం జరుగుతుందో అణిచివేస్తారు. ఎవరు దీనికి లీడ్ తీసుకుంటున్నారు అనేది అసలు అంతా పెట్టుబడిదారీ విధానాలకి, యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి చట్టాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో ఇది పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోరాడి సాధించుకున్నటువంటి 1926 కార్మిక చట్టాన్ని కూడా ఇలా వాళ్ళు తీసేసేటువంటి కార్యక్రమం ఇలా మనకు కనిపిస్తూ ఉంది. 1927లో బ్రిటిష్ వాళ్ళు విదేశీ పరిపాలకులు ఉంటేనే చట్టాలు చేయించుకోగలిగినాం. కానీ స్వదేశీ గవర్నమెంట్లో భారత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఇలా ఈ పరిస్థితికి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని దారుణంగా ఉంది. ఇంకా ఫిక్స్డ్ టర్మ్ ఉపాధిని శాశ్వతం చేసింది. సో ఏదైతే ఉందో అనేక రెట్లు లాభాలు పెంచుకునేందుకు పెట్టుబడిదారుల ఉపయోగం, కార్మికులకు రిట్రెచ్మెంట్, లే ఆఫ్లకు 100 మంది కార్మికులు పనిచేసే పరిశ్రమ యాజమాన్యం అనుమతి తీసుకోవాలని నిబంధనను ఎత్తేసి 300 మంది పెంచారు. ఇప్పటికే చెప్పాం, అసలు 100 మంది సమ్మె చేయడానికి లేదు. 300 మంది ఉంటేనే, 300 మంది లోపు ఉంటే అది అసలు సమ్మెకి, కనీస వేతన చట్టానికి దేనికి పనికిరాదని సందంగా తయారైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 1957 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సులు కానివ్వండి, 1992 రాక్టాకోస్ బ్రెట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానివ్వండి. సో ఇది పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేషనల్ ఫ్లోర్ లెవెల్ వేతనం 178 కానీ, సో నెల వేతనం 4628 కానీ, ఎందుకంటే తక్కువగా జీవించేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సో పని గంటలకు సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి. 8 గంటలు సాధించుకున్నటువంటి పని విధానాన్ని అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి దాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 12 గంటలు చేయొచ్చు, ఆదివారం సెలవు ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు సెలవు చేయొచ్చు. అంటే యాజమాన్యానికి అనుకూలంగా ఈ చట్టాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా దాంతో పాటుగా ఏదైతే ఉందో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్, ఐకేపీ, విఏఓ, ఆర్పి, ఉపాధి హామీ పథకం, నేషనల్ హెల్త్ మిషను, ఇంకా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులు ఏదైతే ఉన్నదో పెట్టుబడిదారులకు కానివ్వండి,
లేకపోతే క్యాపిటలిస్టులకు గానియండి, మల్టీనేషనల్ కంపెనీలకి సంబంధించి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. వీటికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఫిబ్రవరి 12న 2026 ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జయప్రదమైందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంవత్సరానికి ఒకసారి ఈ నాన్ నాన్ బీజేపీ, నాన్ ఎన్‌డీఏ నాన్ ఎన్‌డీఏ ఆర్గనైజేషన్స్ సమ్మెలకు పిలుపునిస్తున్నట్టుగా వాళ్ళు రైటిస్టులు ఎన్‌డీఏ కూటమి ఇది చేస్తా ఉన్నారు. డైరెక్ట్‌గా వాళ్ళు ఓట్లలో లేకపోతే పోల్ మేనేజ్‌మెంట్‌లో ఎన్నికల్లో గెలవలేక ఇట్లా అమాయకులను ఉసుగొలిపి మా మీదకి ఉసుగొలుపుతున్నారని ఎన్‌డీఏ పాలక వర్గాలు, ఎన్‌డీఏలో ఉన్నటువంటి అంటే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి కూటమి పార్టీలు విమర్శలు చేస్తా ఉన్నాయి. సో, అమాయకుల్ని రెచ్చగొట్టి మా ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నారని చెప్పేసి వాళ్ళు మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పిన మాట ప్రజలు అప్పజెప్తే స్వాగతిస్తున్నాం. ప్రజల మనోభావాలను గౌరవిస్తాం గానీ, మీరు ఏదైతే ఉన్నదో కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారని వాళ్ళంటే, ఎన్‌డీఏ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థల్ని హక్కుల పేరుతోని కాలు రాస్తూ, పనులు చేయకుండా ఎప్పుడు హక్కులు అంటాం. వాళ్ళకి కనీసం పని చేయమని చెప్పకుండా ఉన్నారు. అదే రంగాల్లో ఉన్నటువంటి ఆయా రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైన లాభాలు అర్జిస్తుంటే, ప్రభుత్వ రంగంలో ట్రేడ్ యూనియన్‌లు పెట్టి అసలు పని చేయకుండా నష్టాల్లోకి తీసుకుపోయే పరిస్థితి ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల పేరుతో ట్రేడ్ యూనియన్ ముసుగులో చేస్తానని చెప్పేసి బీజేపీ అంటున్న నేపథ్యాన్ని, బీజేపీ కూటమికి సంబంధించిన కొన్ని పార్టీలు అంటున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, మేము పరిపాలన చేయంది, మేము సరిగా ఉత్పత్తి చేయంది దేశం 4వ స్థానంలోకి అట్లా వచ్చిందని చెప్పేసి ట్రేడ్ యూనియన్స్ సంఘటిత రంగం, వ్యవసాయ రంగం వాళ్ళు అంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అంత అభివృద్ధి చేస్తే అన్నన్ని లాభాలుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎందుకు నిర్వీర్యమవుతున్నాయి? ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి? పొద్దాకల ప్రభుత్వ రంగ సంస్థల్ని అందులో పనిచేసే వాళ్ళు జీతాలు తీసుకోవట్లేదా? మరి జీతాలు తీసుకున్నప్పుడు కనీసం పనిచేయాలి కదా అనేటువంటి ఒక చర్చ, డిబేట్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. సో, అటు ఎన్‌డీఏ కానీ, ఇటు నాన్ ఎన్‌డీఏ కూటమిల మధ్య ఒక 12 సంవత్సరాలుగా ఈ వార్ నడుస్తుంది. అంతకు ముందు కూడా ఉన్నది. ఇది పీక్ స్టేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రైటిస్ట్ పార్టీ అయినటువంటి ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ పార్టీలు అయినటువంటి వామపక్ష, ఇతర ఆర్గనైజేషన్స్, కాంగ్రెస్, సెంట్రలిస్ట్ పార్టీలు కొన్ని కలిసి ముఖ్యంగా ఎన్నికలు బయట, పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట, ఎన్నికల లోపల అసంఘటిత రంగం లేకపోతే ప్రజల్లో నుంచి వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ పరిపాలనలోనే నాన్ ఎన్‌డీఏ కూటమి వాళ్ళు అత్యధిక సమ్మెలకి పిలుపునిచ్చినట్టుగా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం వింటా ఉన్నాం. సో, ఇది పరిస్థితి. మరి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, అంతకుముందు పాలకవర్గాలు ఉన్నప్పుడు ఇన్నిసార్లు సమ్మెకు పిలుపునివ్వలేదు వామపక్షాలు కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ. మేము అధికారంలోకి వచ్చినప్పుడే ఎన్ని పిలుపులు ఇస్తున్నారని చెప్పేసి బీజేపీ శ్రేణులు అంటున్న మాటను మనం వింటున్నాం. అది అట్లుంచితే వాళ్ళంతా ర్యాపిడ్‌గా చేయలేదు. మీరు అసలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సంస్కరణల పేరుతోనే ప్రభుత్వ రంగాలన్నింటినీ అమ్మకదొబ్బుతా ఉన్నారు. రిటైర్మెంట్లు తప్పితే రిక్రూట్మెంట్ లేకుండా కొద్దిమంది పెట్టుబడిదారుల యొక్క ఆదాయాన్ని దేశ ఆదాయంగా చూపిస్తూ దేశం అభివృద్ధి చెందింది, దేశం వెలిగిపోతుంది, దేశం 4వ స్థానంలోకి వచ్చింది ప్రపంచం అభివృద్ధిలో, జీడీపీలో, ట్యాక్సేషన్లని లెక్క చెప్తా ఉన్నారు. ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు కాదనేది మనకి స్పష్టమవుతోంది. సో, ఈ డిబేట్ దేవుడు ఉన్నాడా లేడా అనే దాని మీద ఎట్లా డిబేట్ జరుగుతూ ఉందో దీని మీద కూడా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతూ ఉంది. బీజేపీ వర్సెస్ నాన్ బీజేపీ శ్రేణుల మధ్య, అంటే పార్టీల మధ్య, సంస్థల మధ్య ఈ కోల్డ్ వార్ ఇప్పట్లో ఆగలేదు. కాలానికి వదిలేద్దాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అన్నారు. పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. అమ్మ ఒడి ప్రథమ బడి అంటారు. పిల్లలకి సంబంధించి అమ్మ ప్రథమ బడిగా మనకి అనిపిస్తూ ఉంది. సో, అమ్మ లేకపోయినప్పుడు అమ్మమ్మో, నాయనమ్మో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అందుకోసం గార్డియన్ అంటున్నాం. వీళ్ళెవరూ లేకపోయినా ఇలా ప్రభుత్వాలు అనాథ ఆశ్రమాలు పేరుతోని ఇలా పిల్లల్ని కూడా సాదుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అడాప్షన్ సిస్టమ్ కూడా ఉన్నది. ఇది ఎట్లుంచితే ప్రధానంగా ఎడ్యుకేషన్కి సంబంధించి, చదువుకు సంబంధించిన అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అంటారు సంస్కృతంలో. సో, అట్లాంటి పరిస్థితి. ఇలా గురువులు లేరు.